మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ పెద్ది విడుదలకు సిద్ధమవుతుంది. బుచ్చిబాబు సేన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుందని అధికారికంగా ప్రకటించడంతో మెగా అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే షూటింగ్ పనులు తుది దశకు చేరుకోవడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక పెద్ది పనులు దాదాపుగా పూర్తి కావడంతో రామ్ చరణ్ తన తదుపరి సినిమాలపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది. వరుసగా భారీ ప్రాజెక్టులను ప్లాన్ చేస్తూ తన కెరియర్ను మరో స్థాయికి తీసుకెళ్లే స్ట్రాటజీతో ముందుకు సాగుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన నెక్స్ట్ లైనప్ పై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. రామ్ చరణ్ పెద్ది తర్వాత RC-17ని తెరకెక్కించే అవకాశం ఉంది. ఈ మూవీకి ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారనే విషయం ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం బ్లాక్ బస్టర్ కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి మరింత పెద్ద స్కేల్లో పాన్ ఇండియా స్థాయిలో సినిమా రూపొందించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. సుకుమార్ తన ప్రత్యేకమైన నేరేషన్ స్టైల్తో చరణ్ను మరో కొత్త కోణంలో చూపిస్తాడనే ఆసక్తి ఫ్యాన్స్లో పెరుగుతుంది. ఇక RC-17 తర్వాత చరణ్ 18వ సినిమా ఎవరితో చేస్తారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ఈ సినిమా రూపొందించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. ఈ బ్యానర్ అధినేత సూర్యదేవర నాగవంశి చాలా కాలంగా చరణ్తో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కల నిజం కావచ్చని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే నాగవంశి పలువురు స్టార్ హీరోలతో భారీ ప్రాజెక్టులు నిర్మించి సక్సెస్ సాధించారు. ఒకవేళ రామ్ చరణ్తో ఈ ప్రాజెక్టు ఫిక్స్ అయితే అది సితారా బ్యానర్లోనే కాకుండా టాలీవుడ్లో కూడా అత్యంత భారీ ప్రాజెక్టుగా మారే అవకాశాలున్నాయి. అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనేది ఇంకా ఖరారు కాలేదు. గౌతమ్ తిన్ననూరి, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి పేర్లు వినిపిస్తున్నా అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది. అలాగే ఇటీవల చరణ్ బాలీవుడ్ దర్శకులతో కూడా పనిచేసే ఆలోచనలో ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఆయన టాలీవుడ్ ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది. ముందుగా సుకుమార్తో సినిమా పూర్తి చేసి ఆ తర్వాత సితారా బ్యానర్లో మూవీ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పెద్దితో పాన్ ఇండియా ఇంపాక్ట్ క్రియేట్ చేసి వెంటనే RC-17, RC-18తో మార్కెట్ను మరింత విస్తరించడానికి స్ట్రాటజీ చరణ్ ముందుకు సాగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఒకవైపు స్టార్ డైరెక్టర్ తిరిగి టాప్ ప్రొడక్షన్ హౌస్లతో కాంబినేషన్ సెట్ చేస్తూ తన కెరియర్ను మరింత హై లెవెల్ తీసుకెళ్లే ప్లాన్లో ఉన్నాడు. ఇక వరుసగా భారీ ప్రాజెక్టులు లైన్లో ఉండడంతో మెగా ఫ్యాన్స్లో ఎగ్జైట్మెంట్ పీక్స్లో చేరుకుంది. ఇక ప్రాజెక్టులపై అధికారిక ప్రకటనలు ఎప్పుడు వస్తాయనేది ఇప్పుడు అందరికీ ఆసక్తిగా మారింది. మరి పెద్ది మూవీ తర్వాత వచ్చే RC-17, RC-18లో ఏ మూవీ కోసం మీరు వెయిట్ చేస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.